హాయ్ పిల్లలు, వెల్కమ్ టు బామ్మ టాక్స్. ఎలా ఉన్నారు ఏంటి? మేము బాగున్నాం బామ్మ. నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగా ఉన్నానమ్మా. సరే కానీ నీకు మీ స్కూల్ టైం గుర్తుందా? ఏవో అక్కడక్కడ జ్ఞాపకం ఉన్నాయి కొంచెం కొంచెం. అయితే మీ స్కూల్లో పండగలు ఎలా జరుపుకునేవాళ్ళు? మరి నా జ్ఞాపకం కొంచెం ఎక్కడ దాకా వచ్చినా అంత మటుకు నేను చెప్తాను. మరి సరే. మరి బామ్మ ఎలా చెప్పేవాడిని అనద్దు. ఓకే. అయితే చిన్నప్పుడు స్కూల్లో దసరా అసలు పండుగ వచ్చేది కదా. ఆ దసరా పండుగకి పిల్లలందరూ కలిసి ఒక 200 మంది అలా ఉండేవారు పిల్లలు. ఒక 5 4 టీచర్లు ఉండేవారు. ఈ టీచర్లను ఈ పిల్లలు అందరూ కలిసి ఇంటింటికి పిల్లల్ని తీసుకుని వీళ్ళు పెడుతుండేవారు అనమాట. టీచర్లు పిల్లలందరినీ తీసుకుని అదేమో ఇంత పత్రిక కోసుకొచ్చేవారు. గిలకలని ఒక బాణంలా ఉంటాయి. మన మగపిల్లలేమో ఆ పట్టుకునేవారు, ఆడపిల్లలేమో జెండాలు పట్టుకునేవారు. పార్వతీపతి తెలిపారు. మగపిల్లలు అంటే జై అనమ్మ, ఆడపిల్లలు వెనకాల పరిగెట్టుకు వాళ్ళు కూడా పెడుతుండేవారు అనమాట. టీచర్లు కూడా వాళ్ళు కూడా పెడుతుండేవారు. అలాగే వాళ్ళ ఇంటికి ఎవరింటికి వెళితే వాళ్ళ ఇంటికి ముందు గ్రామకరణ ఇంటికి వెళ్ళేవారు. ముందు ఆ కరణంగా ఇంటికి వెళితే వాళ్ళు పాట పాడేవారు అనమాట. ఈ స్టూడెంట్స్ ఏదయ్యా మీదయ్యా మా మీద లేదు, దసరాకు వచ్చామని విసవిసలు పడక, చేతిలో లేదనక అప్పివ్వరనక, ఇచ్చగల రూపాయి పుచ్చుకుంటాము, పైపావలా మాకు పప్పు బెల్లాలు, ₹1 అవుతా అంటేది లేదు అని ఈ పిల్లలు పాటలు పాడేవారు అనమాట. పాటలు పాడి ఏం చేసేవారు, ఈ పత్రి వాళ్ళకి జయా విజయవా దిగ్విజయవా అని చెప్పి బాణం పెట్టుకుని అవి కొట్టేవారు. అది అలా కొడితే అప్పుడు అలాగే అది అయిపోయిన తర్వాత వాళ్ళు ఎంతో ₹50 ₹100 ఎంతో ఇచ్చేవారు. ఇచ్చి పిల్లలకేమో ఈ పుట్నాల పప్పు అటుకులు ఏవో బెల్లం అది కలిపి పిల్లలకి ఇచ్చేవారు. అవన్నీ ఇలాగే అందరికి రోజుకి ఒక 5 6 ఇళ్ళు తిరిగి వాళ్ళం అనమాట. తిరిగిన తర్వాత ఈ స్కూల్కి వెళ్ళిపోయాక ఈ పైసలన్నీ ఒక చోట పెట్టుకుని మొత్తం 10 రోజులు అయిపోయిన తర్వాత టీచర్లు మా పైసలు పంచుకునేవారు. పిల్లలకేమో ఈ పప్పు బెల్లాలు పెట్టేవారు. తర్వాత ఇవన్నీ అయిపోయాక అప్పుడు 15 రోజులు దసరా 10 రోజులు సెలవులు ఇచ్చేవారు అనమాట. అది అప్పుడు మా చిన్నప్పుడు దసరా సెలవులు, ఆ పాటలు కూడా స్కూల్కి వెళ్ళడం అవన్నీ అలా ఉండేవి. ఇప్పుడు ఏముంది అసలు? ఆ దసరాలు అంటే ఎవరికి తెలియదు, ఆ పాటలు అంటే అసలే తెలియదు, ఆ గిలకలన్నా ఆ పత్రి అన్నా అంతగా అవన్నీ తెలియవు. అలా చిన్నప్పుడు అలాంటివన్నీ ఉండేవాడు. మనం చాలా సరదాగా గడిచిపోయేది. పండగ అంటే ఏమిటో అలా గడిచిపోయేది అంతే. అలా ఏదో నాకు జ్ఞాపకం ఉన్నంత మటుకు చెప్పాను. బాగా చెప్పావు అమ్మ. నాకు లైక్ చేయండి, అందరూ చూసాక లైక్ చేయండి. నాకు నేను సంతోషిస్తాను. రేపు మంచిగా చెప్తానండి చిన్నప్పుడు కబుర్లన్నీ. సరేనా? ఓకే. శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్రే నమః, శ్రీమన్ సింహాసనేశ్వరాయ నమః. బై. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.